వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తూ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను తలపించేటువంటి విధంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతోని మాట్లాడించుడు. గత 20 నెలలుగా రామగుండంలో కూల్చుడు, కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి కట్టడాలనే, గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే, గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు, మళ్ళీ కమిషన్ల కోసం వాటిని మళ్ళీ పెట్టుడు. టీయూఎఫ్ఐడిసి కింద మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలతోనే ఇవాళ అభివృద్ధి పేరిట రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని, రామగుండంలో ప్రజలు తక్కువైతే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇవాళ ప్రజలను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. చౌరస్తాలో గాంధీ చౌక్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇలా లక్ష్మీనగర్లో, అన్నపూర్ణ కాలనీలో, రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు ఉంటుంది అనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫీట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలిపిస్తే ప్రతి దుకాణానికి ఫోన్ చేసి మీరు బంద్ పెట్టినట్టయితే మీది ఎక్కువ కూర్చామని చెప్పేసి ఇవాళ నియంతలాగా, హిట్లర్ లాగా ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. తప్పకుండా ఈ యొక్క నియంత పాలన చేసినటువంటి నాయకులకు, ఆ పార్టీలకు ప్రజల నుండి గుణపాఠం ప్రతి సందర్భంలో ఎదురైంది. తప్పకుండా రామగుండంలో రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు. వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మక్కన్ సింగ్కు తప్పకుండా ప్రజల నుంచెల్లి వ్యతిరేకత తప్పదు. రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా చిత్తుగా ప్రజలు ఓడించడానికి ఎలా సిద్ధమైపోయినరు. ఇప్పటికైనా మేము బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే ఇలా కేసులు పెట్టిస్తూ ఉన్నారు, పోలీసులతోనే ఇబ్బందులు పెట్టిస్తూ ఉన్నారు, షాపులలోకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. మీ బెదిరింపులు, మీ యొక్క ఆగడాలు ఎన్నో రోజులు నడవవు. ఇటువంటి బెదిరించిన వాళ్ళను, ఇటువంటి ఆగడాలు ఇష్టమున్న రీతిలో నాయకులను బెదిరించిన వాళ్ళను అనేక మందిని చూసినాం. తప్పకుండా మీ మీద తిరుగుబాటు తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బాధితుల పక్షాన ఉంటుంది. బాధితులకి ఎలా నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా బాధితుల పక్షాన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.